ఉరుక్కుంటూ వచ్చాం బ్రో, దబ్బిడి దిబ్బిడి వచ్చాం, డోర్ వేసుకొని దడేళ్ళు మూసుకొని ఎవరు లేరేంటి అనుకుంటున్నాం. అంటే కరెక్ట్గా బ్రో నమ్మవు, మేము ముగ్గురు డోర్ దగ్గర భయపడుతూ నిల్చుంటే టక్ 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 అని అనిపించింది. డోర్ క్లోజ్, ముగ్గురం బంకర్ నుంచి బెడ్లు కింద లాక్కొని ముగ్గురం బెడ్షీట్ లెవెల్ పడుకొని పొద్దున్నే లేసి చెప్పుకోవడానికి లేదు ఎవరికి. మేలు చెప్తే నవ్వుతారు, వీళ్ళు పెద్ద స్టడ్లు అంటే వీళ్ళు బొక్క అనేస్తారేమోనని. ఇక మే నుంచి ఉచ్చపోసుకోవాలన్నా కూడా కలిసి వెళ్ళాలి. ఎవడు వాళ్ళేమో ఒకటి షుగర్ నాకు కూడా వాడికి ఎప్పుడు వస్తూ ఉంటుంది. ఆ రాత్రిపూట 1 గంటకి లేపి అరే నేను వెళ్ళాలి అంటాడు. వెళ్ళరా, ముగ్గురం కలిసి వెళ్ళాలి. ఆడ పోస్తా ఉంటే బయట నుంచి ఉంటాం. వెరీ హిలేరియస్, బట్ దట్ వాస్ ద క్లోజెస్ట్ పారానార్మల్ ఎక్స్పీరియన్స్. అందుకే నేను హారర్ మనోడు థ్రిల్లర్ చేద్దాం అంటున్నా, బట్ థ్రిల్లర్ లో హారర్ ఆడేసరికి ఎందుకు హ్యాపీనెస్ వచ్చిందంటే నిజంగా భయం కూడా ఒక్కళ్ళు చూడలేము. నేను నిజంగా అదే కాంజరింగ్ సినిమా థియేటర్లో చూస్తే నాకు చాలా భయం వేసింది భయ్య. అంటే ఏంటి ఎందుకు వచ్చాను థియేటర్ కనిపించింది. అదే కాంజరింగ్ మళ్ళీ టీవీలో చూసా. ఓకేనా మీరు? అప్పుడు పర్లేదు అనిపించింది. అంత అదే ఇదే షాట్కి ఏంటి అంత భయపడ్డాను అప్పుడు థియేటర్లో 10 మంది భయపడుతుంటే మనం భయపడతాం భయ్య. అంటే ఊ అని అంటారు, వాళ్ళు కూడా సౌండ్లు వేస్తారు, ఇలా ఆ వైబ్రేషన్ డిఫరెంట్. భయం వేసినప్పుడు అన్నిటికంటే కామన్ గా చేసేది ఏంటంటే వెకిలిగా అరుస్తాం థియేటర్ లో. అది మోస్ట్ డిఫెన్స్ మెకానిజం అది. ఎందుకంటే ఉలికి పడతాం అని చెప్పి అనుకుంటాం, బెస్ట్ అది. నాకు ఇందాకే కౌశిక్ ట్రైలర్ చూపించాడు, నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. యాక్చువల్లీ ఈ గోస్ట్ వాకింగ్ టూర్స్ అన్నవి మేబీ ఇండియాలో అంత కామన్ కాకపోవచ్చు, కానీ అబ్రాడ్లో ఇట్స్ అ వెరీ వెరీ కామన్ థింగ్. ఇక్కడ అసలు లేవు కదండి, నాకు తెలియదు మరి ఉందో లేదో. ఉందా ఇండియాలో? రీసెంట్ గా ఢిల్లీలో, బట్ ఢిల్లీలో ఉందా? ఢిల్లీలో, బట్ ఐ డోంట్ థింక్ ఇట్స్ దట్ యాక్టివ్, బట్ ఎక్కువ లేవు. సో ఇది అంటే మళ్ళీ గోస్ట్ వాకింగ్ టూర్ వ్లాగ్స్ ఉన్నాయి. అవును, యా. అంటే మన దాంట్లో యూట్యూబ్ లో చూస్తే వ్లాగ్స్ ఉన్నాయి. మనోడు చెప్పినప్పుడు నేను ఇది ఒకటి చిన్న రీసెర్చ్ చేశా, వ్లాగ్స్ ఉన్నాయి. అంటే మనం హాండ్ హౌస్ కి వెళ్ళి ఓడు యూట్యూబ్ ఓడి వెళ్ళి కెమెరా పట్టుకొని అది డిఫరెంట్. ఇది ఒక టూర్, ఒక టూరిజం వాళ్ళకి వచ్చిన వాళ్ళకి తీసుకెళ్లి ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నది అసలు చేయడానికి నాకు అబ్రాడ్ కంటే ఇక్కడ ఉన్నారా అది ఇంట్రెస్ట్ ఉంటుందా అనే దానికి వ్లాగ్స్ ఉన్నాయి కదా. No, because there's a lot of enthusiasm about go. Everybody wants to, like, aliens, దెయ్యాలు, ఇవి రెండు, దీస్ ఆర్ టాపిక్స్ దట్ విల్ ఆల్వేస్ ఇంట్రెస్ట్ యూ, బికాస్ నీ ఇమాజినేషనే కదా, యూనో. ఇది అది ఎంతన్నా ఇమాజిన్ చేసుకోవచ్చు కాబట్టి నాకు తెలిసి ఇట్స్ వెరీ. సో నేను ఈ గోస్ట్ టూర్స్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రిమైజ్ ఫర్ యువర్ ఫిల్మ్ అనిపించింది. బికాజ్ ఒక మనిషి ఒక హాంటెడ్ హౌస్ని ఒక బంచ్ ఆఫ్ పీపుల్కి తీసుకెళ్ళి చూపిస్తున్నప్పుడు నిజంగా అక్కడ కనుక అన్ఫోల్డ్ అయితే వాట్ కైండ్ ఆఫ్ ఫన్ కెన్ హ్యాపెన్. బికాస్ నాకు ట్రైలర్ చూసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే హీ ఆల్సో డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దట్ ఇట్ విల్ హ్యాపెన్. సడన్ గా రేడియో త్రూ వచ్చి మాట్లాడేటప్పటికి ఐ కెన్ ఇమాజిన్ ఆల్ ద ఫన్ ఆల్సో దట్ కెన్ హ్యాపెన్. నాకు హైపర్ అలీ గారి క్యారెక్టర్ కనిపిస్తుంది. నో, వీ వాంట్ టు సీ ద గోస్ట్ షో. ఐ ఫెల్ట్ ఇట్ వాస్ రియలీ ఇంట్రీగింగ్. సో ఇది ఎలా ఉండబోతుంది కౌశిక్? అంటే ఇది ట్రూ టు ఇట్స్ జానరా, హారరా, కామెడీ ఉండబోతుందా, లేకపోతే ఎట్లా ట్రీట్ చేసావు దీన్ని? కామెడీ అసలు ఉండకుండా ఉండదు, బట్ వెరీ మినిమల్ ఉంటుంది, డెఫినెట్లీ ఉంటుంది. ఇట్స్ నాట్ హారర్ కామెడీ. ఇట్స్ నాట్ హారర్ కామెడీ, ఇట్స్ అ హారర్ మిస్టరీ. ఇట్ విల్ బి ట్రూ టు ఇట్స్ జానర్, కానీ కథలోకి వెళ్ళే ముందు ఏదైతే హారర్ మిస్టరీ బిఫోర్ వరకు కామెడీ ఉంటుంది, దాని బిఫోర్ రేడియో నుంచి ఇంకా అది కూడా సిచువేషన్ కామెడీ తప్ప అది కూడా ఎక్కడ సపరేట్ ట్రాక్ కామెడీ కావాలని కామెడీ కాదు, వెరీ సిచువేషనల్, వెరీ ఆర్గానిక్ కామెడీ. సో ఆర్గానిక్ పంచెస్, ఒక రియల్ పర్సన్ అక్కడ ఉంటే అతను ఎలా బిహేవ్ చేస్తాడో అలానే ఉంటాయి తప్ప సపరేట్గా ఒక ట్రాక్ లాగా ఉండదు. బట్ అది మంచిగా ఎంజాయ్ చేస్తారు డెఫినెట్లీ. బిఫోర్ ట్రైలర్ అదే అనిపించింది నాకు.